చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నేర చరిత్రైన ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు వేయాలన్న సర్వోన్నత న్యాయస్థానం తీర్పును రాజకీయ పక్షాలు స్వాగతించాయి. అధికార కాంగ్రెస్ మాత్రం తీర్పు సారాంశాన్ని నిశితంగా పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన బలోపేతానికి తీసుకునే ఏ నిర్ణయమైనా సమర్థిస్తామని భాజపా స్పష్టం చేసింది. నేరమయ రాజకీయాలను ప్రక్షాళన చేసేందుకు సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై కాంగ్రెస్ పార్టీ ఆచితూచి స్పందించింది. ఈ తీర్పు వల్ల దేశ రాజకీయాలపై పడే ప్రభావాన్ని పరిశీలిస్తామని కేంద్ర న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్ ప్రకటించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 8వ నిబంధనలోని 4వ ఉప నిబంధన సవరణపై సవాల్ చేస్తారా అన్న ప్రశ్నకు అన్ని పక్షాలతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎన్నికల సంస్కరణలకు కాంగ్రెస్ మద్దతు ఉంటుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకన్ తెలిపారు. ప్రధాన ప్రతిపక్షం భాజపా అత్యున్నత న్యాయస్థానం తీర్పును స్వాగతించింది. ఎన్నికల్లో సంస్కరణలను వేగవంతం చేయాల్సిన అవసరాన్ని ఈ తీర్పు గుర్తు చేసిందని తెలిపింది. ప్రభుత్వం ప్రాధాన్య క్రమంలో కార్యాచరణను అమలు చేయాలని స్పష్టం చేసింది. రాజకీయాల ప్రక్షాళన సహా బలోపేతం చేసే ఎలాంటి చర్యనైనా తాము సమర్థిస్తామని తేల్చి చెప్పింది. But in matters of principle, the BJP is always supportive of any initiative which involves purifying and strengthening our political process. సుప్రీం తీర్పు చాలా కీలకమైనదని, రాజకీయాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని సిపిఐ అభిప్రాయపడింది. రాజకీయ పార్టీలు దీనిని నిశితంగా పరిశీలించి పార్టీ శ్రేణులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సిపిఐ నేత డి రాజా పేర్కొన్నారు. ఇది ఎలా అమలవుతుందనేది ప్రస్తుతం ఎదురవుతున్న సందేహమన్నారు. రాజకీయాల నుంచి నేరాలను వేరు చేసేందుకు ఈ తీర్పు ఉపయోగపడుతుందని ఎన్సీపీ పేర్కొంది. కొంత రాజకీయ కుట్రతో శిక్ష అనుభవించే వారు దీనివల్ల నష్టపోయే అవకాశం ఉందని, వాస్తవాలను అంచనా వేసి ఎన్నికల సంఘం దీనిని అమలు చేయాలని ఆ పార్టీ నేత తారిక్ అన్వర్ సూచించారు. सिर्फ एक बात का ध्यान रखना है कि कहीं इसमें कोई पॉलिटिकल कंस्पिरेसी भी होती है. किसी राज्य में हम देखते हैं कि वहाँ के जो पॉलिटिकल राइवलरी होती है उसमें लोगों को फंसाने की भी कोशिश होती है. तो जहाँ तक के जेन्युइन लोग हैं जो सही मानों में क्रिमिनल्स हैं, उनको तो मैं समझता हूँ कि राजनीति से अलग करने के लिए ये बहुत अच्छा है और इलेक्शन कमीशन को इस पर చట్టం ముందు ప్రజా ప్రతినిధులైన సామాన్యులైన సమానమేనని సుప్రీం తీర్పు ద్వారా రుజువైందని లోక్సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. అయితే ప్రస్తుతం న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో మరిన్ని సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఇది ఒక చిన్న ముందడుగు, అంతేగాని దీనివల్ల పెద్ద ఫలితాలు రావు. గానీ కనీసం చట్టం ముందు నేరం చేసిన ఎమ్మెల్యే ఎంపీ గానీ నేరం చేయనటువంటి ఒక సామాన్యుడు గానీ అందరూ సమానమే, ఇద్దరికి అనర్హత వచ్చినప్పుడు ఇవాళ ఆ మేరకు మంచి పరిణామం. ఆమ్ ఆద్మీ పార్టీ సుప్రీంకోర్టు తీర్పును చారిత్రక ఘటనగా అభివర్ణించింది. నేర చరిత్రలను రాజకీయాలకు దూరంగా ఉంచేందుకు వీలవుతుందన్నారు. నేరం నిరూపణ అయిన అభ్యర్థులు మాత్రమే కాకుండా అభియోగాలు ఎదుర్కొంటున్న వారిని సైతం అనర్హులను చేయాలని ఆ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ సూచించారు.